విజయవాడ రాకేష్ పబ్లిక్ స్కూల్లో సావిత్రిబాయి పూలే 196వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ అధికారి రవీంద్రబాబు, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు, కార్పొరేటర్ బడ్డీ చంటి గారు, బీజేపీ నాయకులు పట్నాయక్, పశ్చిమ నియోజకవర్గం పర్యవేక్షించే శ్రీధర్ గారు, ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయటం జరిగింది. సుదినం సావిత్రిబాయి పూలే 194 జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్న పెద్దలందరూ కూడా ఐపీఎస్ ఆఫీసరు నాగుల మీరా గారు, ఇంకా పత్తిపాటి శ్రీధర్ గారు, బొమ్మసాని సుబ్బారావు గారు, అడ్డు శ్రీరామ్ గారు అందరూ కూడా ఇతర బీసీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆమె చేసిన సేవలే మన భాష కాదు, మన ప్రాంతం కాదు, మన ఊరు కాదు, మన బంధువు కాదు అని ఎక్కడో మహారాష్ట్రలో పుట్టినటువంటి మహానుభావురాల యొక్క జయంతిని మనం జరుపుకుంటున్నామంటే కారణం ఏంటంటే ఆమె మహిళా ఉపాధ్యాయులకు మహిళా విద్య కోసం అని చెప్పేసి చాలా కృషి చేశారు. ఆ కృషిలో భాగంగా అనేక అవమానాలను, అనేక ఎదురు దెబ్బలను తిని స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ పెట్టుకొని అక్కడికి దారిలో పేడ టమాటాలతోనే వీటిల్లో ఆమెను కొడుతున్నప్పుడు మళ్ళా స్కూల్కి వెళ్ళి ఆ చీరను మార్చుకొని పాఠశాల బోధన చేయడం జరుగుతుండేది. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆవిడ, మొట్టమొదటి మహిళలకు పాఠశాల పెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆదర్శం తీసుకొని మహిళలందరూ బాగా చదువుకోవాలని చెప్పేసి కోరుకున్నాం. అలా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేదంటే జనాభాలో సగభాగం నుండి బలహీన వర్గాలకు అన్నింటా సగభాగం కలిగించాలి. రాబోయే సర్వీస్ కమిషన్లో, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా బీసీలో సగభాగం కల్పించాలి. అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కూడా సగభాగం కల్పించాలి. మేమెంతో మాకు అంత వాటా ఇవ్వడమే సమాజ న్యాయం అవుతుంది. అందరూ అభివృద్ధి చెందినప్పుడు ఈ దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుద్ది. ఏదో ఒక కులం, 2 కులాలు, 3 కులాలు మాత్రం అభివృద్ధి చెంది మిగతా వాళ్ళు వెనబడి ఉంటే ఈ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. శ్రీమతి సావిత్రిబాయి పూలే 194వ జయంతి బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం, ఇది నిరంతర కార్యక్రమంగా మహాత్మా జ్యోతిరామ్ పూలే వారి గొప్పతనం గురించి, అట్లాగే మహనీయులు అనుకున్నటువంటి పెరియారు, నారాయణ గురు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం జయంతి వర్ధంతుల కార్యక్రమం బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే సావిత్రిబాయి పూలే ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి బెస్ట్ టీచర్స్ అవార్డు ఈ రోజున 5గురికి ఇవ్వడం జరిగింది. అట్లా మనం నిరంతర కార్యక్రమం బీసీలకు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి విద్యలోనే సమానత్వం వస్తుందని చెప్పి చాటి చెప్పినటువంటి పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు, మహాత్మా జ్యోతిరామ్ పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా విద్యని ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వారిని స్మరించుకొని ఈ రోజున స్త్రీలలో సమానత్వం ఉండాలి, సగభాగం పైన ఉన్నటువంటి స్త్రీలు, అలాగే బలహీన వర్గాలకు సంబంధించిన వారు కూడా జనాభాలో సగభాగం ఉన్నారు కాబట్టి అన్ని రంగాల్లో సమానమైన ప్రాధాన్యత కల్పించాలనేది బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ ఉద్దేశం.